హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ 2 days దండి. ఈరోజు అయితే ఆర్డర్స్ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. నిన్నైతే మరీ ఎక్కువ ఏం లేవు. బట్ ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఒక మేడం వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతున్నారని 3 days ఫుడ్ అడిగారు. ఆ మేడంకి ఈరోజుతో అయిపోతుంది. ఆవిడకి 3 days ఫుడ్ ఇచ్చాను. చాలా బాగా నచ్చిందని అయితే మెసేజ్ చేసేవాళ్ళు, ఫీడ్బ్యాక్ షేర్ చేసేవాళ్ళు. అలానే ఇన్స్టాలో నేనైతే ఫీడ్బ్యాక్ షేర్ చేసి 2 months అయిపోతున్నాయి. అన్ని స్క్రీన్ షాట్స్ తీసైతే ఉంచాను కానీ ఏం పెట్టలేదు. ఆ మేడం అడుగుతున్నారు ఏంటి నేను ఫీడ్బ్యాక్ షేర్ చేసినా పోస్ట్ చేయట్లేదు అనేసి. సో నేను నైట్ కూర్చొని దగ్గర ఏం కాకపోయినా ఒక 200+ ఫీడ్బ్యాక్స్ అయితే హైలైట్స్లో పెట్టాను, చూడండి మీరు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేడం ఫస్ట్ డే వచ్చేసి ఒక్క బాక్స్ డబుల్ కా మీఠా అడిగారు. నిన్న వచ్చేసి 2, ఈరోజు వచ్చేసి 4 కావాలి అన్నారు. చాలా నచ్చిందంట, ఫుడ్ కూడా చాలా బాగా నచ్చిందని అయితే మెసేజ్ చేశారు. ఇంకా ఈరోజు ఆర్డర్స్లో ఈ ఆర్డర్తో పాటు ఇంకొక ఆర్డర్ కూడా ఉంది. ఆ సార్ ముందే చెప్పారు ఫుడ్ కావాలని. నిన్న నైటే కావాలన్నారు. బట్ ఏంటంటే మన దగ్గర 1 day బిఫోర్ చెప్పాలి కదా. సో సార్ అయితే ఈరోజు లంచ్కి ఇచ్చుకున్నారు. ఆయన వచ్చేసి ప్రాన్ ఫ్రై, కాజు చెక్కి, అలానే డ్రై ఫ్రూట్ లడ్డు, ఇంకా కర్డ్ రైస్ అలా పెట్టుకున్నారు. డబుల్ కా మీఠా కూడా. ఆయనకైతే లంచ్కి పంపించాను కానీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే అవ్వలేదు. సో ఈవినింగ్ పంపిస్తానంటే ఆయన సరే అన్నారు. మిగతావైతే పంపించాను. ఇంకా మేడంది కూడా ఆవిడ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ మేస్టిక్, పెప్పర్ చికెన్ ఆవిడ పెట్టుకున్నారు. అలానే చికెన్ పలావ్ అవి ఆవిడ కూడా చేసి పంపించాను. చెక్కి అయితే చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట. ఆర్గానిక్ బెల్లంతో చేస్తానండి. జీడిపప్పు కూడా నెయ్యి వేసి ఫ్రై చేస్తాను, ఆయిల్లో అయితే ఫ్రై చేయను. అలానే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. యూస్కో ఛానల్ అండ్ యూట్యూబ్లో కూడా